హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మా ఊర్లో వర్షం బీభత్సంగా పడదామంటే పొలాల్లోకి వెళ్ళాను. పొలాల్లో నీళ్లు పొంగి పారుతూ ఉన్నాయి. ఆ పొలాల్లో నీళ్ళలో నుంచి మనకు గండి చేపలు, జిలేబులు, కొరమేను చేపలు అయితే ఎగిరెగిరి పడుతూ ఉన్నాయి. సరే వాటిలో ఏమైనా దొరుకుతాయని ప్రయత్నిస్తే అన్నీ మిస్ అయిపోతూ ఉన్నాయి. సరే 3 చేపలు గట్టి మీద పడిపోయి ఉన్నాయి. సరే పరిగిస్తా వెళ్ళి అవి చూస్తే అవి బ్రతికే ఉన్నాయి, ఫ్రెష్గా కూడా ఉన్నాయి. కాకపోతే అవి వెళ్ళడానికి నీళ్ళు దొరక్క అవి అట్లే గట్టి మీదే ఉన్నాయి. సరే చకచకా ఎత్తుకొని అప్పుడు ఇంటికి వచ్చాను. మనకు బయట కొన్న చేపలైతే వాళ్ళు క్లీన్ చేస్తారు ఒక 50 రూపీస్ ఛార్జెస్ తీసుకొని. కానీ మనం బయట కొనలేదు కాబట్టి దొరికినవి కాబట్టి మనమే చచ్చినట్టు క్లీన్ చేసుకొని వీటిని తినాలి. సరే వీటిని వచ్చేసి ముక్కలు ముక్కలు కోసుకొని వీటికి కొంచెం పసుపు, కొంచెం మిరియాల పౌడర్, కొంచెం మిర్చి పౌడర్ వేసుకొని తింటే అబ్బా, కొంచెం ఆయిల్లో కానీ వేయించుకొని తింటే ఉంటుంది టేస్ట్ అదిరిపోతుంది. అసలు తలుచుకుంటే నోరు ఊరిపోతుంది. సరే ఎలా చేయాలి, ఎలా క్లీన్ చేసుకోవాలి, ఈ వంట ఎలా చేసుకున్నాము, తర్వాత వచ్చేసి టేస్ట్ ఎలా ఉందో ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. సరే మొదటిగా ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఈ చేపలు నీట్గా క్లీన్ చేసుకోవాలి. అంటే కొంచెము పైనంతా బొచ్చంతా తీసేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత వాటి తల భాగాన్ని అయితే తీసేసుకోవాలి. తల భాగాన్ని తీసేసుకున్న తర్వాత ఆ పొల్లు నెక్స్ట్ కళ్ళు ఇంకేం లేకుండా అక్కడ నీట్గా కొంచెము శుభ్రంగా నీట్గా చేసుకోవాలి. ఎందుకంటే తల భాగంలో ఎక్కువ బ్యాక్టీరియా అలాంటివి ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం నీట్గా అయితే అక్కడ క్లీన్ చేసుకోవాలి. తర్వాత తల భాగాన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ముక్కు భాగాన్ని కోసుకోవాలి. అక్కడ ముక్కగా కోసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నది అది గుడ్ల కోసం అంటారు. ఇవి కొంచెము గుడ్లు పెట్టే దశలో ఉందన్నమాట ఇది. కొంతమంది అయితే ఆ గుడ్ల కోసాన్ని తీసి పడేస్తారు. కొంతమంది అయితే దాన్ని పక్కన పెట్టుకొని దాంట్లో ఉప్పు, కారము, తర్వాత పసుపు వేసుకొని వేయించుకొని నూనెలో వేయించుకొని తినేస్తారు అన్నమాట. ఇది కూడా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. సరే, అది తీసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాని కింద భాగాలు ముక్కు కోసినట్లయితే పేగులు అనేటివి కింద భాగంలో ఉంటాయి అన్నమాట. అలా మనం క్లీన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మా ఇంటి వాతావరణం అన్నమాట. దీనికి ఆర్గానిక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా, అంటే దీనికి ఎరువులు కానీ ఏం కానీ వాడము. అప్పుడప్పుడు నీళ్ళు పోస్తూ ఉంటాం అంతే. ఇవి సమ్మర్ సీజన్లో కొన్ని కాయలని కాస్తూ ఉంటాయి. ఇవన్నీ మామిడి చెట్లు, జామ చెట్లు అన్నీ కూడా ఆర్గానిక్ అన్నమాట. ఓకే అండి, ఇది మా ఇల్లు. సరే, ఇట్లా చేసుకున్న తర్వాత మనం ముక్కలుగా కోసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసుకొని వాటిని వచ్చేసి మనము ఆయిల్ పోసుకొని వాటిల్లో మనం వేయించుకొని తింటాం అంటాం. సరే, మళ్ళీ చూడండి, క్లీనింగ్ ప్రాసెస్లోకి వచ్చేసాము. గుడ్ల కోసాన్ని తీసుకొని పక్కన పెట్టుకుంటాము. పక్కన పెట్టుకున్న తర్వాత ఆ గుడ్ల కోసం ఉన్న దాని చుట్టూ వచ్చేసి ఒక పొరలాగా ఉంటుంది, చర్మంలాగా. దాన్ని కూడా మనం నీట్గా తీసేసుకోవాలి. అప్పుడు తీసుకున్నప్పుడు కొంచెం చేదు అలాంటివి లేకుండా నీట్గా అయితే క్లీన్ అవుతుంది అన్నమాట. సరే, ఇలా చూడండి, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి చేప, చాలా ఫ్రెష్గా ఉంది. చూస్తుంటేనే అసలు నోరు ఊరిపోతుంది అన్నమాట. వేయించుకుంటే ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఈ కింద కోస్తున్నాం కదా, కింద కోసిన తర్వాత ఈ ముక్క కోసుకున్న తర్వాత కింద ఇంకో ముక్క కోసేటప్పుడు అక్కడ మనకు పేగులు అనేవి కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ వచ్చే చూడండి పేగులు, అక్కడ డస్ట్ అంతా ఉంటుంది అన్నమాట. పేగులు అవన్నీ మనం నీట్గా తీసేసుకొని క్లీన్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇది తోక భాగంలో వచ్చేసి ఎక్కువ ఇది ఉంటుంది, ఏమంటారు, మనం క్లీన్ చేసుకుంటుంటుంది, అక్కడ చేసుకోవాలి. ఈ కట్ చేసే ప్రాసెస్ అయితే చాలా పెద్ద ప్రాసెస్సే, క్లీన్ చేసుకునేది. అయినా తప్పదు, ఎందుకంటే మనం ఇవిగానా పర్చేస్ చేసి కొనుక్కొని ఉంటే వాళ్ళు చేస్తారు. ఇంకా ఇవి పట్టుకొచ్చినవి కాబట్టి ఇంకా మనమే చేసుకోవాలి. సరే, ఇంట్రెస్టింగ్ వీడియో కాబట్టి నీట్గా చూసేసాను, లాస్ట్ వరకు చూసేయండి. ఓకే, ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటిని మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి. 1-2 సార్లు మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఉప్పు అవి వేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత కడుక్కొని 2-3 సార్లు నీట్గా కడుక్కొని వాటిని ఇలా వేరే పాత్రలో తీసుకోవాలన్నమాట. చూడండి, ఎంత బాగున్నాయి ముక్కలు. అట్లా చూస్తుంటేనే చాలా బాగా అనిపిస్తూ ఉంది. కర్రీ కూడా చాలా బాగా వస్తుంది అనిపిస్తూ ఉంది అన్నమాట. చాలా బాగున్నాయి. సరే చూడండి, ముక్కలు ఇప్పుడు ఫ్రైకి ప్రిపేర్ చేసుకున్నాయి ముక్కలు. ఇట్లా వచ్చేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కొంచెము మిర్చి పౌడర్ వేసుకున్నాము, అంటే కారం వేసుకున్నాము అన్నమాట. కారం వేసుకునే విధంగా ఇలా మిర్చి పౌడరు, పసుపు, మిరియాల పౌడరు అన్నీ వేసిన తర్వాత కొద్దిసేపు వాటిని అలాగే ఉంచితే ముక్కకి బాగా పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇలా కొద్దిసేపు మనం వదిలేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత మనకైతే టేస్ట్ అయితే బాగా వస్తుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని తర్వాత ఆయిల్ పోసుకొని ఆయిల్ మరిగాక ఈ ముక్కలు వేసుకొని నీట్గా వేయించుకోవాలి. ఎప్పుడు కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే నీట్గా అయితే ముక్కలు వేగుతాయి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంది కనుక మనం ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సరే అండి, టేస్ట్ అయితే స్మెల్ అయితే అదిరిపోతుంది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. ఈ వీడియోని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇవి.